తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ కోస్తా మయన్మార్లోని ఉపరితల ఆవర్తనం తూర్పు పశ్చిమ ద్రోణితో కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది నైరుతి దిశగా వంగి ఉంటుందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంటోంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో సాయంత్రం నుంచి వర్షం దంచికొట్టింది. 2 గంటల్లో 4 సెంటీమీటర్ల వాన పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, నాగోల్, చైతన్యపురి, అల్కాపురి, చింతలకుంట, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, మల్కాజ్గిరిలో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు తప్పలేదు. వాన అర్ధరాత్రి వరకు కొనసాగింది. అత్యధికంగా సరూర్ నగర్, నాగోల్లో 4.70 సెంటీమీటర్ల వాన పడింది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుముల మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. అయితే ఇటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో మరి దీని ప్రభావంతోనే రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించడం జరిగింది. మరోవైపు నిన్న మొన్న కూడా ఇటు హైదరాబాద్ లో కూడా ఎక్కువగా వర్షం పడింది. ఎక్కువగా సాయంత్రం పూటనే వర్షం పడడంతో ఇటు వాహనదారులతో పాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తాం. మరో నిన్న హైదరాబాద్ లో కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మేజర్ గా ఇటు బజారెన్స్, జూబ్లీస్, బాదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, నాచారం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతంతో నిన్న కూడా నమోదైన పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా అంటే దాదాపుగా 2 గంటల్లోనే 4 సెంటీమీటర్ల వర్షం పడిన పరిస్థితి నిన్న మనం చూస్తాం. కాబట్టి మరి ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేసింది ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా. ఈ నేపథ్యంలో మరి రాబోయే 3 రోజుల పాటు కూడా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రానున్న 3 రోజుల వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికే కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు మేజర్ గా చూస్తే మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట్, భువనగిరి, హైదరాబాద్ తో
బెడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఎక్కువగా అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు నిన్న కూడా మేజర్ గా ఇటు వికారాబాద్ జిల్లాతో పాటు ఇటు బెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఎక్కువగా నైట్ కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దీంతో చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షం నీరు రావడంతో పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ బాధితుల టీంలో కూడా రంగంలోకి దించి సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. అంటే చాలా చోట్ల కూడా రోడ్లపై వర్షం నీరు రావడంతో మరి బ్యాడ్ హోల్స్ ఒక్కసారిగా పొగడంతో రోడ్లపై భారీగా మోకాళ్ళతో వర్షం నీరు వచ్చింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిన్న నైట్ కూడా చాలా వరకు హాఫ్ అన్ అవర్ జర్నీకే దాదాపు 2 నుంచి 3 గంటలు పట్టిన పరిస్థితి. కాబట్టి మరి ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయట వెళ్ళొద్దని కూడా సూచించారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అబ్రాపాలి కూడా నిన్న పబ్లిక్ కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మరి వర్షం పడే టైంలో అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి లోతట్టు ప్రాంతాల పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఇళ్లలోకి వర్షం నీరు వస్తే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు సంప్రదించాలని కూడా ఆమె సూచించడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు మాన్సూన్ టీంలను కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా వర్షం నీరు నిలిచిన ప్రాంతాలు ఉంటే మాత్రం ఎక్కడెక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు జిల్లాల విషయానికి వస్తే మాత్రం మేజర్ గా మనం చూసాం లాస్ట్ మంత్ కూడా ఎక్కువగా ఇటు ఖమ్మం గానీ, మహబూబాబాద్, అదేవిధంగా ములుగు, వరంగల్, నల్గొండ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం కూడా నమోదైంది. చాలా వరకు కూడా పంట నష్టం జరిగింది. పెద్ద ఎత్తున కూడా తీవ్ర నష్టం జరిగింది ఈ వరదలతో. కాబట్టి మేజర్ గా మరి ఈ జిల్లాలకే ఇప్పటికే ఇటు రానున్న 3 రోజులకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ జిల్లాలో మేజర్ గా ఇటు ఖమ్మం గానీ, కరీంనగర్, అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, ఆసిఫాబాద్ తో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే 3 రోజులు కూడా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల మంత్ వరకే వర్షాకాలం కూడా అయిపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చివరగా వర్షాలు కూడా దంచి కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా ఇటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మరోవైపు ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే పలు సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకే వర్షాకాలం కూడా ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చివరిగా వర్షాలు అయితే ఈ యొక్క 4-5 డేస్ వరకు అయితే ఎక్కువగా వర్షపాతం అయితే నమోదే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార బృందాలు కూడా అలర్ట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఎవరైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ, ఇటు బూసి పరివార ప్రాంతాలు కానీ ఎవరైనా ఇబ్బందులు తలెత్తినా లేకపోతే వాటర్ మరి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సంప్రదించి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మరి సిటీ వ్యాప్తంగా మేజర్ గా ఇటు హైదరాబాద్ లో ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి చెప్పడానికి లేదు. మొత్తానికి అయితే ఇటు రోడ్లు జలమయంతో పాటు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. మరి వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా ఈ 3-4 రోజులు అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వైశాల్, సతీష్, ఈ రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే మనం జనరల్ గా చూస్తున్నాం ఉదయం పూట జనరల్ గా ఎండ కాస్తుంది. కానీ సాయంత్రం ఒక్కసారిగా అంటే 4 గంటల తర్వాత ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిన పరిస్థితి. అంటే దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల మధ్యాహ్నం పూటనే సడన్ గా వర్షం వస్తుంది. ఒక 5-10 మినిట్స్ కూడా పడిన తర్వాత వెలిసిపోయిన పరిస్థితి. అయితే నిన్న మనం సాయంత్రం కూడా చూసాం ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. చేంజ్ కావడంతో 7 తర్వాత కూడా భారీ వర్షం పడింది. దాదాపు 1 అవర్ పాటు పడిన వర్షానికి మనం చూసాం చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపై వర్షం నీరు రావడంతో ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా సేమ్ టైం మరి ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో ఎక్కువగా సాయంత్రం పూటనే వర్షం పడడంతో ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ తో పాటు ప్రభుత్వ ఎంప్లాయీస్ అదేవిధంగా వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎండ కాస్తుంది. మరి సాయంత్రం అయితే క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క క్యూమోనిమస్ మేఘాలతోని ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల మోస్తరుగా పడితే మరికొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షం పడినట్టు పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి హైదరాబాద్ లో డిఫరెంట్ వెదర్ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సాయంత్రానికి అయితే భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి తగిన జాగ్రత్తలు అయితే పబ్లిక్ తీసుకోవాలి. మరి ఆఫీస్ కి వెళ్ళేవారు ఉంటే మరి వర్షం పడకంటే ముందే బయలుదేరడం బెటర్ అని కూడా ఇప్పటికే వాళ్ళ సూచనలు కూడా చేసేది వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం పడ్డప్పుడు మరి అందరు రోడ్లపైకి వస్తే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటో మరి చెప్పడక్కర్లేదు. దాదాపుగా
5-10 కిలోమీటర్లకే దాదాపు గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ వర్షం పడకంటే ముందే బయలుదేరడం బెటర్ అని కూడా ఇప్పటికే ఇటు జీసీఎస్ అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మరోవైపు వర్షం పడేటప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే ఏ క్షణం ఏ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కువగా హైదరాబాద్ లో రోడ్లపై వర్షం నీరు వస్తుంది, మ్యాన్ హోల్ కూడా పొంగి పొలుతాయి కాబట్టి ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలుసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఆ సమయంలో సాహసం చేయడం కంటే మరి వర్షం వెలిసిన తర్వాత వెళ్ళడమే బెటర్ అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఇటు జీసీఎస్ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాలి. మరి సాయంత్రం కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వైశాఖ్.